రోమీ రాసిన పత్రిక 3:22. అది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉన్నదై నమ్ము వారికి అందరి కలుగు దేవుని నీతి ఉన్నది. అది యేసుక్రీస్తునందు, చూడండి 22వ. అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనది, నమ్ము వారందరి కలుగు దేవుని నీతి ఉన్నది. ప్రార్థించుకుంటాం. తండ్రి, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవ, నువ్వు మా దేవుడు అవుతావాడు. ఈ వాక్యం నేను గురించి చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు అయినా తండ్రి దీని గురించి వివరించేది, కుమారుడైన క్రీస్తుని గురించి చెప్పగలిగే వాక్యం అంతరాత్మలోని పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఒత్తిడి ఆత్మలో పరిపూర్ణంగా నిలబెట్టకపోవా. నువ్వు చెప్పిన వాక్య భాగం తప్ప, నువ్వు అనుగ్రహించిన సత్యం తప్ప మరొక దానిలోకి నేను వెళ్ళటానికి ప్రభావ మీద అనుమతి ఇవ్వద్దు. నీ బలమైన ఆత్మతో ఒక్కొక్కరిని నింపండి ప్రభు, నీ సత్యమునంతో ఒక్కొక్కరిని ప్రతిష్ఠించండి ప్రభు. ఈ వాక్యం అనేకులకు దీవెనకరంగా చేయమని, నాకు దీవెనకరంగా చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. వాక్య భాగంలో ఈ వాక్య భాగాన్ని నేను చెప్పడం మొట్టమొదటిసారి. ఇది ఎప్పుడు ఎక్కడ టచ్ చేయలేదు. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే దేవుని నీతి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని నీతి, దేవుడు ప్రేమామయుడే ఉన్నాడు అనేటువంటిదో, ఆయన కృపామయుడే ఉన్నాడు అనేటువంటిదో, ఆ రెండు ఒకే ప్యారల్ లైన్స్ లో ఎలా నడిచాయి అంటే, ఒకే ప్యారల్ లైన్స్ లో అంటే ఒకే లైన్ లో నడిచే ప్రేమ కృప అని ఎలా నడిచిందో, అలాగే దేవుని నీతి అనేది, విశ్వాసం అనేది కూడా రెండు ఒకే లైన్ లో నడిచాయి. ఇది కనుక అర్థం చేసుకోకపోతే మన సేవలో పట్టుతో అని పొందలేము మనం. ఏదో మీకు నేను చెప్పడం ఆ విధంగా కుదరదని, దేవుని వాక్యం దేవుని సన్నిధిలో నుంచి నేను తీసుకుని మీకు చెప్పడానికి నా హృదయం ఎంతో ఎగిరిపడతా ఉంది. దేవుడు ఎలా మాట్లాడుతాడు అని నేను నన్ను ప్రశ్నిస్తే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవునికి తను తాను ఎలా అప్పగించుకుంటాడో, దేవుని యొక్క ఆత్మ మన హృదయం మీద ఎలా వెలువడి చేస్తుందో, హృదయ అంతరంగంలో దేవుని యొక్క ఆత్మ యొక్క నివాసం ఏ విధంగా ఉందో, మన హృదయం ఎలా దేవుని చేత కట్టబడుతుందో, దేవుని ఆలయంగా కట్టబడుతుందో మన హృదయం, తులసిపత్రి రాయబడిన రీతిగా దేవుని నివాస స్థలంగా తెరలుగా అరలుగా ఎలా కట్టబడుతుందో, దేవుని నివాస స్థలంగా ఉంటే ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమైనకు మీరు కట్టబడుతున్నారు. ఎఫెసీ పత్రిక 3:2 ఆఖరి భాగంలో ఆలయం రాయబడుతుంది కట్టబడుతుందో, వీటన్నిటి గురించి ఒక వ్యక్తి ఆత్మలో ఆలోచిస్తాడు. అందుకు దేవుని నివాస యోగ్యమైన హృదయాన్ని దేవునికి పరిశుద్ధంగా ఉండటానికి ఆ వ్యక్తి చాలా వేగపడతాడు అందులో. ఎందుకంటే దేవుని నీతి అందులో దాచిపెట్టబడింది. దేవుని నీతి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను కనుక, ఈ దేవుని నీతి, విశ్వాసం అనేది రెండు కూడా ఒకే లైన్ లో ప్యారల్ లైన్స్ నడిచి, అంటే సమాంతర రేఖలో నడిచాయి. ఒక వ్యక్తి ఇవి కలిగి ఉంటే చాలా స్థిరమైన వారుగా ఉంటారు, స్థిరమైన వారిగా నిలబడతారు. జాగ్రత్తగా మన నోటి మాటలు భద్రం చేసుకుంటాం. మనం భద్రం చేసుకుంటాం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు భద్రపరుస్తాడు. వారి చేష్టల్ని, వారి క్రియల్ని, వారి ఆలోచనల్ని, తలంపులని ఆత్మదేవుడు భద్రం చేస్తాడనే విషయం మీ మధ్యలో నేను మాట్లాడుతున్నాను. రోమీ రాసిన పత్రికలో ఈ సత్యాలన్నీ కూడా, రోమీ రాసిన పత్రిక రోమా సంఘానికి రాశాడు అపోస్తలుడైన పౌలు. రాశాడు దాంట్లో రాస్తూ ఏ పత్రిక రాసినా సరే, ఈ పత్రికలో రాసినవి మరే పత్రికలు రాయలేదు అనిపిస్తుంది మనకి. కొరింథీ రాసిన పత్రికలు చూస్తే దీంట్లో రాసినవి మరే దాంట్లో కూడా రాయలేదు అనిపిస్తుంది. అర్థం చేసి గలతీ పత్రిక రాస్తే, ఈ గలతీ పత్రిక ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కార్యాలు, రోమ సంఘానికి రాసినటువంటి కొన్ని కార్యాలు రెండు కొంచెం మనకి ఒకలా కనబడతాయి గలతీ పత్రికలో. తర్వాత ఎఫెసీ పత్రికలో క్రీస్తు యేసు ఐశ్వర్యం మరే పత్రిక కూడా రాయలేదు దాంట్లో. తులసి తర్వాత ఫిలిపి పత్రికలో, ఫిలిపి సంఘం చాలా చిన్న సంఘం, అది దాంట్లో విశ్వాసులు కొద్దిమంది. తర్వాత వారు ఎంత అభివృద్ధి చెందారో మీరు అపోస్తలుల కార్యాలు 16 రాయబడి ఉంది, అది గ్రహించుకోండి. ఈ అధ్యాయాలని కూడా, ఈ యొక్క పత్రికలని కూడా ధ్యానం చేసి దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానం చేయడం అంటే ఆ దేవుని సన్నిధిలో అంతర్యం, దేవుని సన్నిధిలో పట్టబయల్చబడటం, దేవుని ఆత్మ హృదయంలో నివాసం చేయటం, సర్వసత్యము నడిపించడం. యోహాను సువార్త 14 సర్వసత్యం నడిపించడం, జ్ఞానంలోనికి సర్వజ్ఞానంలో నడిపించడం అనేది ఒక పరిశుద్ధునికి ఇచ్చినటువంటి ఈవి అది బహుమానం. అందులో ఎంతో జ్ఞానం ఇమిడి ఉందనే విషయం
మీ మధ్యలో నేను చెప్తుంటున్నాను. ఒక వ్యక్తి హృదయంలో జ్ఞానం లేకుండా దేవుని వాక్యం బోధించలేరు. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఈ జ్ఞానం అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఒమ్నిసెయింట్ అనే ప్రభువులో, అంటే సర్వజ్ఞానం కలిగిన ప్రభువులో పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మను సీల్ చేస్తాడు. ఆయనలో ఉన్న 3 క్యారెక్టర్స్ ని, దాంట్లో సర్వజ్ఞాని, సర్వశక్తివంతుడు, సర్వవ్యాప్తి అనే 3 క్యారెక్టర్స్ ఆయన గుణగణాలు కూడా కాదు, ఆయన క్యారెక్టర్, ఆయన యొక్క ఉన్నతమైన స్థానాలు, 3 స్థానాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని అందులో సీల్ చేసి ఆ సత్యాన్ని నీకు బయలుపరిచినప్పుడు అప్పుడు వాక్యోపదేశం చేస్తాం. ఆ వాక్యోపదేశం నీకు, నీ సంఘానికి, నీ కుటుంబానికి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయబడుతుంది. ఒక్క లైవ్ కూడా నేను ఇటువంటి తప్పకుండా మాట్లాడుతున్నాను, జాగ్రత్త వినండి. శబ్దాలు రానియద్దు. వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్ రానివద్దన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవునిలో నీ ఆత్మ సీల్ చేయబడుతున్నప్పుడు ఆ సత్యం ఏంటో నీ ఆత్మ తెలియపరచబడుతుందని ఆ విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. దీని వాక్య భాగాలు చూసినట్లయితే ఇప్పుడు చదివిన వాక్య భాగంలో యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనది నమ్మవారికి అందరి కలుగు దేవునిది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే నమ్మిక ఉంచుతున్నారో వారికి అన్ని తీయబడింది. అది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5 ప్రధానమైన విషయాలు దాంట్లో రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5 ప్రధాన విషయాలు దాంట్లో రాశాడు. ఒకటి ఏంటంటే, కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి 1వ వచనం 5:1 వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగింది. మనం నీతిమంతులుగా తీర్చబడి ఎంత ప్రాముఖ్యమైన మాట అండి. మనం ఏదో వాక్యం చెప్తున్నామని అనుకుంటాం, కానీ మన పాపం హృదయం దేవునితో సమాధానపరచబడటం అనేది ఎంత గొప్ప సంగతి అంటది. పాపంలో పుట్టి పాపంలో పెరిగినటువంటి మానవుడు, ఈ లోకంలో జీవిస్తున్న వ్యక్తి దేవునితో సమాధానపరచబడటం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం అండి. ఎలా జీవించగలరండి ఈ లోకంలో? లేచి దిగుల నుంచి పాపమే ఎదురవుద్ది. బతుకంతా కూడా ఎక్కడ చూస్తున్నా పాపమే ఎదురవుద్ది. మనం ఏం చేయకపోయినా సరే ఇక పాప ప్రపంచంలో ఒక పరిశుద్ధుడు జీవించే విధానం, ఈ పాప ప్రపంచంలో ఒక పరిశుద్ధుడు నీతిమంతుడు జీవించే విధానం, క్రీస్తు యేసునందు నీతిని పరిశుద్ధతను హృదయంలో కనుగొన్న వ్యక్తి ఈ లోకానికి దూరస్తుడు. ఈ లోకంలో అనేక మందులకు దూరస్తుడు. తన హృదయం ప్రత్యేకించబడినటువంటి స్థానం, తను తాను ప్రత్యేకించుకున్న స్థానం క్రీస్తులు ఐక్యమైన స్థానం. ఈ లోక పాపం నుంచి విడుదల పొందిన వ్యక్తి క్రీస్తులో సమైక్యత చెందిన స్థానం. నూతనమైన స్థానాల్లో ఆత్మ ఏకమవటం అనేది మనం గమనించుకుంటాం. ఇది ఒక పరిశుద్ధునికి ఇచ్చినటువంటి బహుమానం. ఈ స్థానాల్లో ఒక పరిశుద్ధునికి ఇచ్చాడు ప్రభు. ప్రత్యేకత ఈ లోక సంబంధమైన కార్యాల మీద, ఈ లోక సంబంధమైన పాపం నుండి, అపవిత్రమైన మనుషుల నుండి తను తాను ప్రత్యేకించుకొని క్రీస్తులు ఐక్యం చెందటం అనేది ఒక నీతిమంతుడికి ఇచ్చినటువంటి ఆస్తి. ఆ స్వాస్థ్యం అండి, నీతిమంతుడికి ఇచ్చిన స్వాస్థ్యం అది. ఆ స్వాస్థ్యం హృదయం నిలబడి ఉంటే అంతకంటే దాన్ని లోకంలో మరి ఏది కూడా లేదండి. నీతి అనేది రక్షణ కార్యంలో ఎప్పుడైతే నీ ఆత్మను ప్రభుత్వం అప్పగించావో అందులో దివ్యమైన సంగతి, దివ్యమైన మార్గాలు ఆత్మకి ప్రకాశం చేయండి. దేవుని నీతి క్రీస్తు రక్తం అందులో విమోచనంతో ఈ నీతి ఆత్మకి ఇవ్వబడిందండి. రాష్ట్రపతి 30వ అధ్యాయంలో ఆయనే పరిశుద్ధత, నీతి, ఆయనే మనకు జ్ఞానము, పరిశుద్ధత, నీతి. ఆ వచనాన్ని ఎన్నిసార్లు మాట్లాడాను. ఆయనే మనకు పరిశుద్ధత, నీతి, విమోచన, జ్ఞానం అన్నాడు. ఆయనే మనకి జ్ఞానం అన్నాడండి. ఈ జ్ఞానం గురించి ఎన్నిసార్లు కూడా చెప్పాను. ఈ జ్ఞానం విమోచనలో జ్ఞానం ఆత్మ తెరవబడుతుందంటే ఇందాక చెప్పారు ఒక మాటని, ఓమ్నిసెయింట్ అనే ప్రభువులో, సర్వజ్ఞాని అయినటువంటి ప్రభువులో మన ఆత్మని అడ్డుకడతాడండి. అడ్డుకడతాం అంటే ఒక మంచి మొక్కకి కొమ్మ విరిసి కడితే ఎలా ఉంటుందో అలాగే పరిశుద్ధుడైన ప్రభువుకి, నీతివంతుడైన ప్రభువుకి మన శరీరం ఒక కొమ్మగా అంటుకట్టడం రక్షణ అనేది అటువంటిదండి. రక్షణ అడవి ఒలివ చెట్టు నీవు రాయబడింది. అడవి ఒలివ చెట్టు నీవు క్రీస్తులో అంటుకట్టబడితే క్రీస్తు జీవము నీ ఆత్మలో ప్రబలం ఉంటారు. చూడగలవు లేకపోతే చూడటానికి సహజపరచబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ దీంట్లో 5 విషయాలు నేను పాయింట్స్ ప్రకారం ఇప్పుడు చెప్పానేమో, కానీ ఇది కూడా ఈ 5 విషయాలు కూడా నేను పాయింట్స్ ప్రకారం చెప్తే ఇప్పుడు నేను వాక్యం ఇంకా ముందుకు వెళ్ళడం సాధ్యపరచబడదు. దీంట్లో 5 విషయాలు ప్రత్యేక రీతిగా రాయబడ్డాయి. నేటి పరిశుద్ధులకి ఒక వ్యక్తి విశ్వాసపూర్వకంగా నీతిమంతుడిగా తీర్చబడటం,
తర్వాత పరిశుద్ధుడిగా తీర్చబడటం, జ్ఞానంలోనికి అతను నడిపించబడటం, కృపలోనికి నడిపించబడటం, అలాగా నీతి, జీవప్రదమైన నీతిని అందుకోవటం, ఈ 5 సత్యాలు దీంట్లో రాయబడినండి. మీ బైబిల్ స్టడీ ఇది, బైబిల్ స్టడీ కాబట్టి పాయింట్స్ ప్రకారం మీతో మాట్లాడుతున్నాను. సేవకులైనటువంటి మీరు, నేను, ఎవరైనా సరే ఈ జ్ఞానాన్ని ఆత్మరీతిగా అందుకోవాలంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో అంతరాత్మ దేవునితో రక్తంతో, క్రీస్తు రక్తంతో అంటుకట్టబడటం అనేది అది రక్షణ కార్యంలో చాలా ఉన్నతమైన రక్షణ కార్యం. అది దానికి అర్థమైతే, ఒక వ్యక్తికి అర్థమైతే అంతరాత్మలో కృప దాని నిధులుగా నిలబడుతుందండి. ఏది అవసరమో సంఘానికి దేవుడు వారి ద్వారా ఆ కార్యాలు వారికి బయలుపరుస్తాడు. అది సంఘానికి ఉపయోగకరంగా చేస్తాడు వాళ్ళ ద్వారా అండి. కానీ అందులో ఏ చిన్న కళ పడినా, పాపం కళ పడినా, ఏ పాపం బీజం దాంట్లో పడినా నీ ఆత్మ భంగపరచబడతాడు, నీ ఆత్మ నష్టపోవడం గమనించుకుంది. ఒక పాల బిందులో చిన్న విషయం పుట్టేస్తే ఎలాగా పాలు కలుషితమైపోతాయో, పరిశుద్ధాత్మలో ఆనందించే హృదయంలో చిన్న అపవిత్రమైన కార్యమే కాదు, చిన్న కళ దాంట్లో పడిందంటే అది పరిశుద్ధం వెళ్ళిపోతుంది. ఎంతో నీతివంతులు లేని వారు గొప్పవారు వాక్యం చెప్పడం నేను గ్రహించుకున్నాను. కానీ దేవుని సన్నిధిలో పనికి మాలిన వారు, చేయబడిన వారు దేవుని సన్నిధిలో వాక్యం చెప్పడం అనేది అతీతమైంది. ఎన్నిక చేయబడిన వారి లోకంలో ఉపయోగపడిన వారు, ఎవరు చూసినా తృణీకరించేవారు, అటువంటి వారు వాక్యం చెప్పడం అనేది దేవుని సన్నిధిలో చాలా ప్రశస్తమైందండి. ఆ ప్రశస్తమైన స్థానాన్ని ఇచ్చాడు ప్రభు. అందువల్ల ఈ విధంగా ఈ వాక్యాన్ని ఈ మధ్యలో నేను చెప్తున్నాను, అంతే తప్ప మరొకటి కాదు. చూసినట్లయితే కనుక వాక్యం యేసునందు విశ్వాసం ద్వారా నమ్మవారికి అందరికి కలుగు దేవుని నీతి. ఈ సబ్జెక్ట్ నేను ఎలా వెళ్తుందో తెలియదు, ఎలా వెళ్తుందో. నమ్మవారికి అందరికి కలుగు దేవుని నీతి. ఎవరైతే విశ్వాసం వచ్చిస్తున్నారో వారికి నీతి ఇవ్వబడిందండి హృదయంలో. అంతకుముందు జీవిత విధానం వేరు, ఇప్పుడు జీవించే విధానం వేరు. అంతకుముందు పాపంలో జీవించడం అంటే ఏదో అనుకోవాలండి, ఏదో చెడు, అపవిత్రత, నేను ఆవశ్యకత మాట్లాడటం లేదు. క్రీస్తు నెరిగినటువంటి హృదయం చీకటి తప్పు ఉన్నటువంటిది, అందులో వెలుగు లేదు. ఆది కాండంలో వెలుగు సృష్టించే వరకు వెలుగు లేదు, చీకటితో. అదే చీకటి హృదయం మానవ హృదయం. అందులో ఉన్న జీవం చచ్చిపోయిన జీవం, అందులో వెలుగు లేదు. వెలుగులో ఆ జీవం ఆత్మకథన. ఆది కాండంలో వెలుగు సృష్టించిన తర్వాతే వెలుగు కలుగుగా పలికినప్పటి ఆ జీవం ప్రత్యక్షపరచబడింది అన్నాడు యోహాను పత్రిక. ఆది ఎందు ఏది ఉండేనో మేము ఏది కనుగొంటామో, ఏది మేము కళ్ళారా చూచుదామో, ఏది మా చేత నిదానించి చూచినో, మా కళ్ళు ఎలా చూచాయో దాన్ని మీకు తెలియపరుస్తున్నాం. ఆ జీవం ప్రత్యక్షమైంది. ఆ జీవం గురించి చెప్తున్నాను. మాకు మేము ఉన్నతమైన వారిగా ఉన్నాం అనుకుంటే అది దేవుని సన్నిధిలో, ఆ పరిశుద్ధమైన సన్నిధిలో నిలవడగలుగుతుందా అనే విషయం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక విశ్వాసం ద్వారా దేవుని నీతి అనే విషయం మీతో మాట్లాడుకుంటున్నాను. దీంట్లో 5 పాయింట్స్ వస్తాను. 5 పాయింట్స్ లో ఒక పాయింట్ లో నేను వెళ్తాను. విశ్వాసం ద్వారా దేవుని నీతి. విశ్వాసం అనేది యూదా రాసిన పత్రిక ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు హేబేలు విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు అని రాయబడింది. దాంట్లో హేబేలు విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. హేబేలుకి అర్పణ, ఎందుకంటే ఒకటి చెప్తే దాని ముందు చెప్పు రావాలి. నేను ఏదో ఒక మాట చెప్పేసేసి నేను క్లోజ్ చేయడం నా ఉద్దేశం కాదు, దేవుని ఉద్దేశం కాదు. విశ్వాసం కలుగు నీతి విషయంలో హేబేలుకి అర్పణ అన్నాడండి. అక్కడ తన యొక్క సాక్ష్యం, అర్పణను బట్టి సాక్ష్యం ప్రారంభమైంది. అర్పణను బట్టి సాక్ష్యం ఎవరు చెప్పారు? హేబేలుకి గొర్రెపిల్ల రక్తాన్ని, కుమిని వాటిని వదిలించమని ఎవరు చెప్పారు హేబేలుకి? ఎవరు చెప్పారండి హేబేలుకి? ఉన్నది ఆదాము, అవ్వ, హేబేలు, కయీను, నలుగురు ఉన్నారు. ఎవరు చెప్పారండి హేబేలుకి అదేంటి గొర్రెల్లో, మేకల్లో పిల్లల్ని, అదేంటి రక్తాన్ని, లేకపోతే ఆ కుమిన వాటిని అర్పించమని ఎవరు చెప్పారండి? అది విశ్వాసంలో కలిగినటువంటి దేవుని నీతి. అది రాసిన పత్రిక 11:4 రాయబడింది. విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడు. ఒక వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఇస్తున్నాడంటే దానిలో నీతికి అతడు వారసత్వాన్ని పొందాడండి. నువ్వు కుట్టుకుంటే రాదు,
కేకలు పడితే రాదు, ఏ పడితే రాదండి. అది అంతరాత్మలో పరివర్తన, అంతరాత్మలో మార్పు, అంతరాత్మలో క్రీస్తు జీవం, పరిశుద్ధమైన సన్నిధి, క్రీస్తు చేసిన రూపాంతరపరచబడే అనుభవాల్లో మార్గాలు అవన్నీ కూడా చేర్చబడ్డాయండి. ఆయన గుణగణాలు క్రీస్తు చేసే రూపాంతర అనుభవంలో చేర్చబడ్డాయి. రూపాంతరం ఆది కాండం నుంచి ప్రారంభమైంది, వెలుగు నుంచి ప్రారంభమైంది, వెలుగు నుంచి ప్రారంభమైంది రూపాంతరం. చీకటిలో నుంచి మానవుడిని, చీకటి జీవితంలో నుంచి మానవుడిని క్రీస్తు చేసిన రూపాంతరపరచబడే అనుభవం ఆది కాండంలో వెలుగు ప్రత్యక్షపరిచింది. ఒక్క వెలుగు ప్రత్యక్షపరిచిందంటే దానిలో ఒక పుస్తకం ఉంది, దానిలో ఆ పుస్తకంలో క్రీస్తు యేసు వెలుగు ఉంది, దాంట్లో క్రీస్తు యేసు మహిమ ఉంది, అందులో క్రీస్తు యేసు గుణగణాలు ఉన్నాయి. భూమి మీద దొలించడానికి వెలుగును ప్రభు ఈ లోకం తీసుకొచ్చాడు. చీకటి ప్రపంచాన్ని వెలిగించడానికి ప్రభు ఈ లోకంలో తీసుకొచ్చాడు. మానవుని, చీకటైన మానవుని వెలిగించడానికి ప్రభు ఈ లోకంలో ఆ వెలుగు ప్రత్యక్షపరచబడింది. ఆ వెలుగు రాను రాను మహిమాయుక్తమైన వెలుగుగా ప్రత్యక్షపరచబడింది. క్రీస్తు యేసునందు మహిమాయుక్తమైన వెలుగుగా ప్రత్యక్షపరచబడింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రూపాంతర అనుభవం, అది రూపాంతర అనుభవం అంటే 17వ అధ్యాయాలు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో నేను ఆ విషయం టచ్ చేయకుండా, నేను అసలు బైబిల్ గ్రంథం అనేది, ఈ లోక ప్రపంచంలో ఈ విలువైన గ్రంథం అనేది క్రీస్తు యేసు శక్తిలో మహిమలో ఎలా రూపాంతరపరచబడాలో అనే విషయం మీద మాట్లాడుకుంటున్నాను. నేను మాట్లాడుతున్నాను, దయచేసి ఫాలో అవ్వాలి మీరు నాకు. కాబట్టి సబ్జెక్ట్ కష్టం అని చెప్పారు, కానీ ఇది కూడా పరిశుద్ధాత్మకి అసాధ్యమైనది లేదు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడితే సర్వసత్యం వరకు ఆత్మ నడిపించబడుతుంది. అనేకమైన వరాల్లోనికి ఆత్మను తీసుకుని వెళ్తాడు. ఏది అవసరం సంఘానికి దాన్ని తీసుకెళ్తాడండి. ఏది అవసరం ఆ వరం, కృపావరం, అది సంఘానికి తీసుకుని వస్తాడండి ప్రభు. ఆ విధంగా స్థానాల్లో మనం నిలబడాలని ప్రభు ఆశిస్తాడు. దేవునికి వాక్యం విశ్వాసం బట్టి కలిగిన నీతికి వారసుడు ఎవరంటే హేబేలు బట్టి కూడా. ఈ హేబేలు అతని గురించి అతడు చనిపోయినట్టుగా కూడా అతని జీవితం సాక్ష్యం చెప్పబడతాం అని రాయబడి ఉందండి విధాపత్రికలో. అతని సాక్ష్యం చూపించబడతా ఉంది. నీతికి ఎలా వారసుడు అయ్యాడో అనే విషయం, స్వాస్థ్యానికి, నీతి యొక్క స్వాస్థ్యానికి ఎలా వారసుడు అయ్యాడు అనే విషయం చూపించబడుతుందండి బైబిల్ గ్రంథంలో. నీతి ఎటువంటిదో, పరిశుద్ధత ఎటువంటిదో, అరుణ గుణగణాలు, విశ్వాసం ద్వారా వ్యక్తి ఎలా పొందాడో, పరిశుద్ధ స్థానాలు, పరిశుద్ధమైన స్థానాలు ఉన్న స్వాస్థ్యం, విశ్వాసం బట్టి ఒక వ్యక్తి ఎలా వారసుడయ్యాడో, నీతిని బట్టి కూడా అలా వారసుడయ్యాడండి. నీతిని బట్టి క్రీస్తు యేసు యొక్క నీతిని ఆయన మనకిచ్చి దేవుని నీతిలోనికి ఆత్మను ప్రవేశపెట్టబడినప్పుడు అతని హృదయం, ఆ వ్యక్తి యొక్క హృదయం ఎంత పరిశుద్ధమైనదిగా ఉంది అని నేను చెప్పినా సరే, ఎంత పరిశుద్ధమైనదిగా ఉంది 99% అని చెప్పినా సరే, లేదా 100% అని చెప్పినా సరే, ఎక్కడో పాపపు బీజం, ఎక్కడో పాపం చీకటి కళ, ఎక్కడో తన అంతరంగంలో ఆ చీకటి, చిన్న చీకటి, జీవితాలను నాశనం చేసేటటువంటి ఆ శరీరం అనే చీకటి నీ హృదయంలోనికి ప్రవేశిస్తుంది సంగతి నువ్వు మర్చిపోవచ్చుమా? మర్చిపోవ. అది జీవితాలని, ఆత్మను ముట్టలేరు, కానీ అంతర్యంలో హృదయాన్ని ముట్టి జీవితాన్ని పాడు చేసేటటువంటి, అది మన హృదయ తలంపు కావచ్చు, మన నోటి ఉచ్చారణ కావచ్చు, వాదోపవాదాలు కావచ్చు, లేకపోతే మరి ఏదైనా కావచ్చు, అది అంతరాత్మని నష్టపెట్టిందనే సంగతి విషయం కూడా మర్చిపోవద్దనే విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులాడే ప్రకాశించి అంతర్యాత్మ, క్రీస్తు యేసు జీవంలోనికి తీసుకువెళ్ళి అంతరాత్మ, క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క దర్శనంలోనికి తీసుకువెళ్ళి అంతర్యాత్మ, పరిశుద్ధాత్మ చేత బలపరచబడినటువంటి నీ అంతర్యాత్మ, నా అంతర్యాత్మ, క్రీస్తు యేసు యొక్క ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మార్గాలకి కట్టబడినటువంటి నీ ఆత్మ ఎటువంటి స్థాయిలో ఉంది ఇప్పుడు, ఎటువంటి స్థాయిలో ఉందండి ఇప్పుడు. దేవుని వాక్యం యొక్క సత్యాన్ని ఎంత గ్రహించగలుగుతున్నావు అనే విషయం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది. నీ హృదయం వేదన పడాలి. ఆలోచించిన హృదయం వేదన పడుతుంది. వేదన పడిన హృదయం విడుదల పొందుతుంది. విడుదల పొందదు. కన్నీరు కార్చలేని హృదయం భాషణం అంటే కన్నీరు ఏరులే పారిన హృదయం రాతి బండ, ఆ రాతి బండ అయినా పగలదు, కానీ కన్నీరు కార్చలే హృదయం ఆ బండ పగలదు. ఇటు పరిస్థితిలో కూడా పగలదు. అటువంటి బండలో, నల్లటి రాతి బండలో నిలబడతాయి నీళ్ళల్లో, కానీ దానికి ఒక్క చుక్క నీరు కూడా ఉండదండి. ఒక్క చుక్క నీరు కూడా పాల్గొడితే దాంట్లో ఉండదు. జీవం అనేది దాంట్లో ఉండదని విషయం మీతో మాట్లాడుతుంది. విశ్వాసం బట్టి నీతి, ఇందా చెప్పాను, నీతి 2 ఒకే ప్యారలైన్స్ నడిచింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయాలు చెప్పాను. 11 అధ్యాయాలు నా అధ్యాయం అంతా చదవండి.
అది ఇప్పుడు ఏం చెప్పడానికి నాకు కుదరదు కదా, ఒక పాయింట్ తీశాను అంతే. హేబెలు గురించి, హానోకు గురించి, తర్వాత నోవహు గురించి, అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, యాకోబు 12 కుమారులు విశ్వాసంతో ఎలా ఎలా దీవించాడో ఆ ప్రవచించే ఆత్మ ఇస్సాకు అదేంటి యాకోబులో, ప్రవచించే ఆత్మ తన బిడ్డలు ఏమైపోతారో అనే ప్రవచించే ఆత్మ, క్రీస్తు యేసు శక్తిలోనికి వాళ్ళు ఎలా ప్రవేశిస్తారు, 12 గోత్రాల్లో క్రీస్తు యేసు మహిమ ఎలా ప్రకాశిస్తుందో యెరూషలేము కొండ మీద ప్రకాశించిన ఆ 12 గోత్రాలు పరలోక మహిమ ఎలా ప్రకాశిస్తారు, ప్రవచనాత్మ, సత్యాన్ని బయలుపరిచే ప్రవచనాత్మ అక్కడ దాచిపెట్టబడింది. సత్యాన్ని బయలుపరిచే ప్రవచనాత్మ ఆత్మ సంబంధమైనటువంటి కృపలోనికి, సత్యమైన కృపలోనికి ప్రవేశించినటువంటి ఆ ప్రవచనాత్మ యెరూషలేము కొండల మీద ప్రభు వచ్చినప్పుడు దానికి ముందు ఈ 12 గోత్రాలు ఎలా కట్టబడాలో, నూతన యెరూషలేములో రాయబడిన 12 గోత్రాలలోకి ఎలా చేర్చబడ్డారో, ఈ రెండింటి మధ్య క్రీస్తు ఎలా ఉన్నాడనే సత్యం బయలుపరచబడుతుందండి. అది ప్రవచనాత్మ. ప్రవచించారు ఆ ప్రవచించే అటువంటి ఆత్మ హృదయంలో ఉంటే ధన్యులండి, ధన్యులు. నేను ఏ విషయం గురించి చెప్పాను ఒకసారి ఆలోచించండి, ఏ విషయం చెప్పాను ఆలోచించండి. క్రీస్తు యేసుని గురించి ప్రవచన ఆత్మ ఒక హృదయంలోనికి ఒక నూతనత్వాన్ని తీసుకుని వచ్చేటువంటి ఆత్మ యొక్క విషయం గురించి నేను మీతో మాట్లాడు. తర్వాత ఒకే భాగాల్లో చూసినట్లయితే కనుక తర్వాత కలువరి నీతి అనే విషయం మాట్లాడుతున్నాను. కలువరి నీతి అనే విషయం గురించి మీతో మాట్లాడు. నేను మీకు ఎంత టీచ్ చేస్తున్నా సరే ఈ 50 minutes లోనే మీకు టీచ్ చేయాలి కాబట్టి కలువరి నీతి, వీటన్నిటిలో కలువరి నీతి లేఖనాల మధ్యలో ప్రకాశించింది, లేఖనాల మధ్యలో ఏరులేపడింది, లేఖనాల మధ్యలో ఆ యొక్క కలువరి నీతి పరలోకమై నుంచి ఈ భూలోకం యొక్క లోయలో కూడా వెళ్ళిపోయింది కలువరి నీతి. పరలోక మహిమ నుంచి తీసేస్తారా ఆ యొక్క నీతి ఈ భూమి మీద ప్రత్యక్షపరచబడింది. అది ఉంటే ఒక మానవుడు నీతిమంతుడిగా జీవిస్తాడో లేకపోతే నీతిమంతుడిగా జీవించాడు. తను నీతిమంతుడని చెప్పుకుంటూ వృధా అయిపోతుంది. స్వకీయమైన క్రియలు బట్టి నీతిమంతుడుగా ఏ వ్యక్తి కూడా తీర్చబడటానికి సాధ్యపరచబడదు. ఒక హృదయంలో కలువరి నీతి లేకుండా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాడు అనే విషయం బైబిల్ చెప్తుంది, గ్రంథం మన హృదయం చెప్తుంది, మన హృదయం చెప్తుంది. దాంట్లో కలువరి నీతి అనేది క్రీస్తుని కనుగొనే మార్గం, క్రీస్తు యొక్క స్థానాన్ని ప్రత్యక్షపరిచే మార్గం. కలువరి నీతి అనేది అనేకులకు ఆ మార్గాన్ని దాటపరిచే మార్గం, నీ హృదయాంతరంగాన్ని పరిశోధించే మార్గం, నీ హృదయాంతరంగాన్ని పవిత్రీకరించే మార్గం, నీ హృదయం అంతరంగంలో కలువరి ద్వారా దేవుని కట్టడానికి ఆ మార్గాన్ని, దేవుని స్వాస్థానికి వారసులుగా చేపట్టడానికి ఆ మార్గం నీ కలువరి నీతి మార్గం అనేది. కలువరి నీతి అనేది అనేకమైన స్వాస్థ్యాలకి దేవుని గ్రంథంలోనికి నీ ఆత్మ ప్రయాణించే మార్గం కలువరి నీతి. ఎన్ని చెప్పానో కూడా గుర్తులేదు, మీరు చూసుకోండి. ఎన్ని చెప్పానో కూడా వరుసగా నేను చెప్పలేకపోండి. కలువరి నీతి అటువంటి ఇచ్చాడంటే ఎక్కడి నుంచి ఇచ్చాడంటే నీ హృదయంలో పరిశుద్ధం దగ్గరికి వెళ్ళి ప్రభా నువ్వు నన్ను క్షమించు నేను పాపినికి అనుకున్న మార్గంలో ఈ కలువరి నీతి దొర్లిపోయిందండి. నీ హృదయాంతరంగాల్లో దొర్లిపోయింది. ఎక్కడ పతనం అయిపోయావో, ఎక్కడ ప్రభువు దూరం అయిపోయావో, ఈ లోకంలో ఏ స్థలాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసావో అటువంటి కార్యాల్లో ఈ కలువరి నీతి ప్రవహించి దొర్లిపోయిందండి నీ హృదయంలో. అది గ్రహించావా? దానికోసం ఈ తపన ఈ లోకం, మరి దేనికోసం కాదండి, డబ్బు కోసం కాదు, ఈ లోకంలో సంపాదించుకోవడం కోసం కాదు, ఈ లోకంలో ఏదో ఆశించి పొందుకోవడానికి కాదు. ఇది మీకు చెప్పాలని నేను చేసే పరిచర్యలో ప్రభు నీతిని, ప్రభు కృపను, ప్రభు యొక్క పరిశుద్ధ స్థానాలని, అందులో ఉన్న సత్యాలు వివరించాలని నా హృదయ వేదన ఉంది. అంతే. నీ పరిచర్య చెప్పని కాదు. నాకు మరి ఏది లేదండి. దేని మీద ఆశ లేదు, ఏదో పొందుకోవాలని ఆశ లేదు, నాకు ఆశ లేదు. అటువంటి కలువరి నీతిని ఈ లోకంలో పరిశుద్ధుల మధ్య ప్రకటించాలని నా హృదయ యొక్క వేదన తప్పితే మరొకటి ఏదైనా విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. కలువరి నీతి ఎలా ఏరులేపారిందో అనే విషయాన్ని నేను చెప్పాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 3 అధ్యాయాలు 4వ అధ్యాయాలు ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందు విశ్వాసము మూలమైన నా నీతిని అన్నాడు. దాంట్లో క్రీస్తునందు విశ్వాసం బట్టి కలుగు నీతిని కనుగొనవాలని, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక
క్రీస్తు నందు విశ్వాసమయ మూలమైన నీతిని కనుగొనవలనని. సెంటెన్స్ రావట్లేదు నాకు, కంటద పట్టాను, కంటద వర్డ్ అది, సెంటెన్స్ అది. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 7వ చేత 7వ చేత నేను మృతులోని నాకు పునరుత్థానం కలుగులని దానికి భయభావం 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందు విశ్వాసం బట్టి కలుగు నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడని, విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడని నేను ఆయన అకపుడ నిమిత్తం నేను ఆయన కనపడాలి. ఆ నీతి అటువంటిదండి. ఆ నీతి మనల్ని పంపుకుందంటే, మన నీతిని పరిశుద్ధపరచబడిందంటే, మన హృదయాన్ని పవిత్రీకరించే పవిత్రమైన మార్గాలు నడిపించిందంటే కారణం ఏంటంటే, నేను ఆయనలో కనపడాలని, నేను ఆయనలో కనపడాలని, నేను ఆయనలో కనపడాలని, నువ్వు ఆయనలో కనపడాలని, నేను ఆయనలో కనపడాలని, ఆయనకి పరిశుద్ధ స్థానాల్లో నేను నా ముఖం కనపడాలని, ఆయన మహిమలిన స్థానాల్లో నా ముఖం కనపడాలని, నేను ఆయన చూడాలని. దర్శనం, ఏ దర్శనం? నీతియుక్తమైన దర్శనం, మహిమాయుక్తమైన దర్శనం. ఆ దర్శనాన్ని మించిన దర్శనం లేదు. ఆమె దర్శనానికి మించిన దర్శనం లేదు. క్రీస్తు యేసు యొక్క స్వరూప దర్శనాన్ని చూచిన వ్యక్తి, క్రీస్తు యేసు యొక్క శిలువ యొక్క దర్శనాన్ని చూచిన వ్యక్తి అందులో మనం అందులో కనబడుతుందండి. ఎక్కడ కనబడుతుందంటే, శిలువ వేయబడేట క్రీస్తులో నీ ముఖం కనబడతాయి. ఆయన మహిమ కలిగిన ప్రభులో నీ ముఖం కనబడుతుంది సుమా. అది ప్రభు అడుగుతుంది. ఆ దర్శనం ప్రభుని చూడాలని, నేను ప్రభుని చూడాలని. ఎందుకు ఆ నీతి నీ కనుగొన్నానంటే, ఆయనలో నన్ను నేను చూడాలని, నన్ను ఆయన చూడాలని, నన్ను చూడాలి ప్రభు. ఎలా జీవిస్తున్నాను ఏ లోపల నా ప్రభు చూడాలి. ఆ ప్రభు నన్ను చూచేంత వరకు ఈ పరిచర్య నూతనపరచబడదు. ఆయన నన్ను చూసే వరకు ఈ పరిచర్య నూతనపరచబడదు. ఈ జీవితంలో కన్నీరు కార్చినటువంటి రాత్రి ఏదైనా ఉందా? కన్నీరు కార్చిన రాత్రి అంటల్లా, కన్నీరు కార్చినటువంటి రాత్రి నేను ఒక్క రోజున ఉందా? ఒక రోజు కూడా, ఒక విశ్వాసకి ఒక్క రోజు కూడా ఉండదు. కన్నీరు కార్చినటువంటి రాత్రి ఒక విశ్వాసకి ఒక్క రోజు కూడా ఉండదండి. ఆ రాత్రి గడియల కోసం కనిపెట్టుకుంటాడు. ఎందుకంటే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రభు కృపను, ప్రభు కనికరాన్ని పొందడానికి ఆ అత్యున్నతమైన స్థాయిలోని ఆత్మ గిలగిలలాడి కొట్టుకుంటుందండి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు అని కొట్టుకోదు, నువ్వు నీతిమంతుడు అని కొట్టుకోదు. ప్రభా, నీ పరిచర్యకి నేను అధముడిని, నేను అధమురాని ప్రభా అనుకుంటుంది. నేను అనుభవించి చెప్తున్నాను, నేను ఈయన అనుభవించి చెప్తున్నా. అనుభవించుకుంటా మీతో ఒక సెంటెన్స్ మాట్లాడుతుంది, ఒక సెంటెన్స్ మీ మధ్యలో నేను మాట్లాడటం లేదండి. జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఆయనలో కనపడాలి. ఆయనలో మనం కనబడకపోతే, ప్రభు మనల్ని చూచాడు అనుకోండి, మనం ఆయనలో కనబడకపోతే కనబడబోదు. ఇద్దరి మధ్య ఆ ప్రేమ రహస్యం ఎక్కడ ఉంటుంది? ఉంటుంది కదా ఆ ప్రేమ రహస్యం. ఈ ప్రేమ కలిగిన వ్యక్తి తన కుటుంబం అంతా వెనకండి, క్రీస్తు గుండెల మీద తన కుటుంబం అంతా వెనక. ఆ ప్రభు ప్రేమతో మాటలతో మీ ముందు చెప్పడానికి కాదండి, ఇది ఊహాగానాలతో మీ మధ్యలో నేను చెప్పాను కాదు, ఊహించి ఇది అదని చెప్పాను కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ ఒక వ్యక్తి హృదయ స్పందనాలు మీ మధ్యలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు వినిపించాలి తప్ప మరొకరు వినిపించడానికి సాధ్యపరచబడదు. జ్ఞాపకం చేసుకోవాల్సింది. దేవుని వాక్య భాగాల్లో మనం ఆయనలో కనపడటం అనేది మీతో మాట్లాడుతుంటుందండి. ప్రభు దృష్టి నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన మీద. అప్పుడు ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉండే, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉంది. ప్రభు ముఖము కీడిచి వారికి దూరంగా ఉంది. మన దృష్టి, ఆయన దృష్టి మన మీద ఎలా ఉందంటే, నీతిమంతుల మీద ఆయన దృష్టి. ఆయన అది రాసింది దావీదు కీర్తనలండి. దావీదు కీర్తనలు 117 కీర్తన, 114 కీర్తన, దావీదు కీర్తనలో ఆయన రాయలేదంటే ఏమీ లేదండి. రాయలేదంటే ఏమి లేదు. కృప ప్రారంభమైంది. నోహ కాలం నుంచి కృప ప్రారంభమైంది. ప్రారంభమైన కృప ఇచ్చుకుంటూ దావీదు కాలంలో కృప
కృప అనేది వికసించినటువంటి పుష్పం ఉంది. ప్రేమ పుష్పం, షారోన్ పుష్పం. షారోన్ పుష్పం వికసించినది. షారోన్ పుష్పం దావీదు నుంచి ప్రారంభమై సొలొమోను కాలంలో అది సొలొమోను కాలంలో మహిమ యొక్క కణాలు అందులో కనబడ్డాయండి. దావీదు కాలంలో ప్రారంభమైంది అవ్వలేదు, కానీ నోహు కాలంలో కృప ప్రారంభమైంది. అది ఇచ్చుకుంటూ దావీదు కాలంలో పరిపూర్ణత చెందింది. సొలొమోను కాలంలో తను ఇన్ని తప్పిదాలు చేసిన కడకు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, పరమగీతాలు రాసినప్పుడు దాంట్లో చూపించబడుతుందండి షారోను పుష్పం. షారోను పుష్పంలో ఆ కృప ఎలాగ ప్రకాశించిందో దేవుని కృప. ఈ పుష్పం ఆ పుష్పం రోజు అనుకుంటున్నాం, లిల్లీ అనుకుంటున్నాం, ఇంకేదో అనుకుంటున్నాం, కానీ ఒక దివ్యమైన పుష్పం పరలోకము యొక్క ఆ రాజవీధుల్లో నుంచి, గాలులో నుంచి భూమి మీద నిలబడినటువంటి ఆ పుష్పం అనేది షారోను పుష్పం. అందులో ప్రకాశించిందండి, అందులో తెరవబడింది ప్రభు యొక్క నీతి. ప్రభు యొక్క నీతి షారోను పుష్పంలో సుగంధం నీ ఆత్మ నిలబడిందండి. షారోను పుష్పంలో ప్రకాశించిన నీతి సుగంధం గురించి మాట్లాడుకుంటున్నాను. అది 1వ అధ్యాయంలోనూ 2వ అధ్యాయంలో పరమగీతాల్లో రాయబడింది ఒక మాట ఏంటంటే, ఎవరైనా ఒక మాట వచ్చిన దాంట్లో సుగంధాన్ని గురించి రాశాడండి. షారోను పుష్పంలో షారోన్ ఒక మాట రాశాడు, చాలా విలువైన మాట రాశాడు. పరమగీత 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో నాకు నా ప్రియుడు 8 ద్రాక్షవనంలోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. కర్పూరపు మొగ్గలు తిరిగిందండి షారోన్ లోయలో సంచరించి నీకు కష్టాలు భరించలేక, బాధలు భరించలేక లోయల్లో తిరుగులాడుతున్న నీకు, ఏం గ్రహించలేని స్థితిలో ఉన్న నీకు, 8 లోయల్లో సంచరిస్తున్నటువంటి దావీదు, షారోన్ లోయలో సంచరిస్తున్నటువంటి సొలొమోను, అందులో ఈ కర్పూర పూగుత్తులు అంటే దేవుని యొక్క నీతి కర్పూర పూగుత్తుల కింద మొగ్గలు వేసిందండి. ఆ మొగ్గలు దొరికాయి నాకు దొరికే మొక్కలు, లేకపోతే మీకు చెప్పలేనిది సుగంధ పరిమళం దొరికింది. ఇప్పుడంటే ఆ లోయల్లో పడి కుట్టుకులాడుతుంటున్నప్పుడు చేతులకు ఏమి దొరక్క, ఆత్మకి ఏది దొరక్క, ప్రభు యొక్క ఉన్నతమైన స్థానాల్లో వెళ్తున్న వ్యక్తికి కొట్టుకులాడుతూ, ఎవరికి ఏమి తెలియకుండా అంత ఆత్మ కొట్టుకులాడుతూ జీవించిన వ్యక్తికి అక్కడ దొరికిందండి నీతి. ఆ నీతి దొరికి తృప్తి చెందారు. అందుకోసంగా పరమగీత గ్రంథాలు ఎన్నో అధ్యాయాలు చదివి 8 అధ్యాయాలు 9 అధ్యాయాలు చదివి రసాలు లేకుందండి అన్న వాక్యం. ఆ గ్రంథంలో దేవుడు దాచిపెట్టాడనే విషయం కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని ప్రభు దృష్టి నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నది, కానీ ప్రభు ఒక కీడు చేయడానికి దూరంగా వెళ్ళిపోయాడు. వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు ఆయన వారి దగ్గర నుంచి. తర్వాత వాక్య భాగంలో చూసినట్లయితే అంటుడు దాంట్లో, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందు విశ్వాసం మూలమైన నా నీతిని, క్రీస్తునందు విశ్వాసం మూలమైన నా నీతి, ఆ నీతి కావాలండి. అప్పుడు ఆ హృదయంలో ఆ నీతి ఉంది. వాక్య భాగాలు ఉన్నత స్థితిలో మార్పు చెంది ఈ పరిశుద్ధ జీవిత విధానాలను స్థాపించబడుతుంది. నీ కనుచూపు మేరలు, నీ అంతరంగంలో పరిశుద్ధ స్థానాలు ఆత్మలో చుట్టుకుంటాయండి. విడదీయలేని బంధంగా నీ ఆత్మలు చుట్టుకుంటాయి. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం లో ప్రకాశించిన నీతి కల్వరి నీతితో సమరూపం కాలేకపోయింది. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం 2వ అధ్యాయం. జ్ఞాన సత్య స్వరూపంలో ప్రకాశించిన ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రం యొక్క నీతి ధర్మశాస్త్రంలో సంపూర్ణ స్థితి పొందలేకపోయిందండి. కానీ కల్వరిలో ప్రకాశించిన కృపాసత్య సంపూర్ణమైన క్రీస్తు యొక్క నీతి సంపూర్ణ సిద్ధి పొందింది. వాక్యం సంపూర్ణ సిద్ధి పొందిన కుమార్ నియమించింది. యోహాను సువార్త 4వ అధ్యాయం సంపూర్ణ సిద్ధి కుమార్ నియమించింది.
కలవరి మీద నడదండి. ప్రాణాన్ని త్యాగం చేసి, శరీరాన్ని త్యాగం చేసి, నలుగొట్టబడి సిలువలో కార్చిన రక్తం, ఒక్క రక్తం పుట్టుంటే చాలండి హృదయంలో, ఒక రక్తము చిలుకుంటే చాలండి, ఇంత తుప్పరుంటే చాలు, జీవితం ధన్యమైపోతుంది. అదే విశ్వాసం. విశ్వాసం ద్వారా దాంట్లో కడితే ఆ విశ్వాసం ద్వారా నీ దగ్గర ప్రవేశిస్తుంది. అది రక్షణ. పెద్ద పెద్ద ఏం చేయవలసిన అని విరిగిన హృదయం, ఆ విరిగిన హృదయంలో కలువరి నీతి ప్రవేశించబడుతుంది. జీవితం ఏడుస్తావు. నీ కోసం ఎంత ఏడుస్తావో నీ భర్త కోసం ఎంత ఏడుస్తావు, నీ కోసం ఎంత ఏడుస్తావో నీ భార్య కోసం ఎంత ఏడుస్తావు, వారి కోసం ఎంత ఏడుస్తావో నీ పిల్లల కోసం ఏడుస్తావండి. నీ పిల్లలు, నీ రక్తం పుచ్చుకున్న పిల్లలు, ఆ పిల్లల్లో ఆ వానజల్లు రక్తం జల్లు, చిన్న జల్లు, తుప్పర వాళ్ళ మీద పడాలండి, వాళ్ళ మీద పడాలి, లేకపోతే సాధ్యం కాదు. ఈ లోకంలో చిన్న రక్తం జల్లు, పరలోకం నుంచి కొంచుకొనబడిన మంచు, పరలోకం నుంచి కుమరించు మంచు, ప్రకాశమైన మంచు, భూమి లేని పేదలు సైతం సజీవులుగా చేసి ఆ మంచు, మరి ఎక్కడుందో బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో అనుకుంటా, ఆ మంచు క్రీస్తు మహిమ వ్యక్తపరిచే ఆ మంచు కప్పిందండి. క్రీస్తు మహిమను విరజిమ్మింది ఆ మంచు ప్రకాశమైన మంచు. ఈ మంచు కాదండి, లోకంలో మంచు కాదు. ఆ మంచు పరిశుద్ధి లేక చల్లని పరిశుద్ధమైనటువంటి హస్తవతాల్లో ప్రకాశించు ఆ మంచు. అందులో ఉందండి దాచబడింది కలవరి రక్తం, క్రీస్తు చేసే కలవరి రక్తం, పరిశుద్ధ రక్తం, తన కుమారుడైన రక్తం, తన కుమారుని క్రీస్తు రక్తం వర్షపు జల్లులాగా మంచులా కురిసిందండి. మంచులా. ఎందుకంటే ఈ పాప ప్రపంచాన్ని వెలిగించడానికి, ఈ లోకాన్ని వెలిగించడానికి, ఆమెను వెలిగించడానికి అది గ్రహించగలిగావా ఎప్పుడైనా? ఒక్కసారి గ్రహించగలిగావా? ఇతరులను వేరుబడి చూడటం, ఇతరులను తిరస్కరించడం, పరిశుద్ధులను తిరస్కరించడం, ఇదే చెప్పారు అనుకుంటారు కానీ నీ ఆత్మని పరిశుద్ధపరిచి నూతనపరిచి పరిశుద్ధాత్మలో దాచబడిన కుమారుడిని క్రీస్తు రక్తం, అది నీ మీద అర్థాలని ఇప్పుడు ఆశించినప్పుడు ఎంతవరకు నువ్వు అంగీకరించాడండి? ఎంతవరకు అంగీకరించారు? సేవ అనేది దాంట్లో దాచబడింది. పరిచర్య ఏదో చేసేది కాదు. పరిచర్య ఏదో చేసేది కాదండి. పరిచర్య చెట్టెక్కలు పుట్లెక్కలు ఏం అవసరంలా. ఆ హృదయంలో రహస్య ప్రేమలో పరిచర్య ఉందండి. ఈ రహస్య ప్రేమలో ఈ పరిచర్య ఉంది. ఆత్మను ఆకర్షించబడే పరిచర్య ఈ రహస్యమైన గుండెలో చదిరిపరిచాడు దేవుడు. అది ప్రేమ యొక్క బంధం. ఆ ప్రేమ యొక్క బంధం పరిచర్యకి ఆ బంధం మారిందండి. పరిచర్య చేయడానికి నీ శరీరం శ్రమపడినా, నీ శరీరం కష్టపడినా, నీ శరీరం శ్రమలో పోయినా, ఎవరు ఎన్ని మాటలు ఉన్నా అటువంటి పరిస్థితుల్లో ఈ కృప నేను విడిచిపెట్టకుండా నీ ఆత్మ స్థలాల్లోకి తీసుకెళ్ళిందని సత్యం మీ మధ్యలో. ఆ పరిశుద్ధుని ప్రేమ గురించి మీ మధ్యలో నేను మాట్లాడుతున్నానండి. మరి దేని గురించి కాదు నేను మీతో మాట్లాడేది. కృపాసక్తి సంపూర్ణమైన క్రీస్తు నూతన నిబంధనలో ప్రత్యక్షించబడిన క్రీస్తు పాత నిబంధనలో ధర్మశాస్త్ర సంబంధమైన ఆ స్థానాల్ని రక్తం ఒలిగిన చేతులతో దాన్ని తుడిచివేసి ఆ నీతిని కుమరించాడు ఆయన. ఆ నీతిని కుమరించాడనే విషయం మీ మధ్యలో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఒక పుణ్యకార్యం వలన మనుషులకు ఎందుకు జీవప్రదమైన నీతి వేధించబడ్డ కారణమైంది. ఒక్క పుణ్యకార్యం వలన. అది రోమి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడింది. ఒక్క పుణ్యకార్యం వలన మనుషులకు అందరికీ జీవప్రదమైన నీతి వేధించబడటానికి కారణమైంది. ఆ మాటలు ధ్యానించారండి నేను. ఆ మాటలు ధ్యానించారు ఏంటంటే, ఒక్క పుణ్యకార్యం మనుషులకు అందరికీ one act of righteousness leads to justification and life for all men. అది ఇంగ్లీష్లో రాశారు. దాంట్లో ఒక వ్యక్తి యొక్క one act of righteousness leads to justification. ఒక వ్యక్తి జీవితంలో ఒక నీతిమంతుడిగా తీర్చబడటానికి జస్టిఫికేషన్ అనేది, గ్లోరిఫికేషన్ అనేది అలాగా 2-3 విషయాలు దాంట్లో ఉన్నాయండి. ఆ 3 సత్యాలు జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. అంటే నీతిమంతులుగా తీర్చబడటానికి, రెండోదిగా పరిశుద్ధంగా తీర్చబడటానికి, మూడోదిగా అర్థం చేసుకోండి మహిమపరచబడటానికి ఈ 3 స్థానాలు కలవరి శిలువలో, ఆ కలవరి వేదంలో దాచిపెట్టుకుని ఉందండి. కలవరి శిలువ అనేది భూమికి ఆకాశానికి మధ్య ఎలా ఉందో, బైబిల్ గ్రంథానికి ఎలా మధ్యలో దాచిపెట్టబడిందో, కుమారుడైన క్రీస్తు అందులో దాచిపెట్టి సర్వసంపూర్ణత ఇందులో ఎలా దాచిపెట్టాడో, అది నీ ఆత్మకు అర్థం అవడానికి, నీ హృదయాన్ని ఎలా ఆలయంగా చేస్తున్నాడో, అది నీ ఆత్మను ప్రతిష్ఠించబడిన స్థానంలో
మూడు విషయాలు జరుగుతుంది దాంట్లో. 3 విషయాలు. జీవప్రదమైన నీతి అనేది ఏంటంటే ఆ బాహుళ్యం, కృపా బాహుళ్యం అనేది ఒక వ్యక్తి జీవితంలో జస్టిఫికేషన్ అనేది నీతిమంతుడిగా తీర్చబడటానికి ఒక వ్యక్తి జీవితంలో కంటిన్యూస్ అంటే నీ జీవితంలో అంటే అలాగే నీ జీవితంలో కంటిన్యూ అవుతానే ఉంటది ఆ కార్యం. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడటానికి ఎప్పుడో అనిపించిన వాటి మీద కాదు, ఈ శరీరంతో ఉన్నంత కాలం, ఈ శరీరంలో పాపం ఉన్నంత కాలం, ఈ శరీరంలో జీవిస్తున్నంత కాలం ఈ మానవ హృదయాన్ని పరిశుద్ధపరచు నీతిమంతుడిగా తీర్చడానికి ఆ రక్తం నిలబడిందండి. అది జీవప్రదమైన నీతి విధించబడ్డ కారణం. జీవప్రదమైన నీతి విధించబడటానికి అది కారణమైంది. అది జీవప్రదమైన నీతి, ప్రకాశించే నీతిని సంఘం. అందుకోసం సంఘం అనేది దిగిరి వచ్చేప్పటికి ఎంత జాగ్రత్త వహించాలండి సేవకుడు, ఎంత జాగ్రత్త వహించాలి సేవకుడు. అది కనుక జాగ్రత్త వహించకపోతే ఎటువంటి కీడులోకి వెళ్ళిపోతాడండి, ఎటువంటి కీడుల్లోకి వెళ్ళిపోతాడు. సంఘం అనేది బాధ్యత సంఘాన్ని సేవకునికి అప్పగించినప్పుడు ఎంత జాగ్రత్త పడాలండి. మనం ప్రార్థనా పరులు అనుకోలేము, మనం గొప్పవాళ్ళు అనుకోలేము, మన ఏదో నీతి అనుకోలేము. ఎంత ప్రార్థన పరురాలు అంటే వీల్లేదు. అది కాదు చెప్పేది. పరిశుద్ధాత్మ దేవుళ్ళు నీరు చుచ్చుకుపోయే స్థానాలు నీ విషయం మాట్లాడుతున్నాం. మనం ఎంత గొప్పవాళ్ళం మన చెప్పకూడదు, ఇతరులు చెప్పాలి. మన ఎంత పరిశుద్ధాత్మలో నీ హృదయం చూకేస్తుంది. ఆ ఆత్మ యొక్క స్థానాన్ని స్వాధీనపరచబట్టడానికి రక్తం మధ్యవర్తిగా నిలబడింది, మీడియేటర్ గా నిలబడింది. నీకు పరిస్థితి రక్తం మీడియేటర్ గా అది లేకపోతే ఒక వ్యక్తి సేవలు ఆత్మీయ పట్టుత్వం లభించిన విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. దేవుని వాక్య భాగంలో ఎన్నో కోణాలు ఉంటా ఉందండి. ఒక కోణం కాదు. దేవుని గ్రంథం అనేది ఒక కోహిని రోజులో ఎన్ని కోణాలు, లక్షల కోట్ల కోణాలతో ప్రకాశించిందో అటువంటి దాన్ని సృష్టించినటువంటి ప్రభు మహిమ కలిగిన వచనం కలవరశిలలో, మహిమ కలిగిన ప్రకాశిత కలవరశిలలో, రక్తమయమైనటువంటి ఆస్థానాల్లో మహిమ కలిగినటువంటి ఆ కోణాలు నీ ఆత్మలో ప్రకాశిస్తాయి. నీకు ఇచ్చిన పరిచర్య ఏ కోణం గుండా ఇస్తాడో తెలియదు. ఏ కోణం గుండా క్షేమాభివృద్ధి కోసం ఏ కోణం గుండా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడో తెలియదు. అటువంటి కృపలోనికి నీ ఆత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. జీవంగా వాక్య భాషించినట్లయితే జీవప్రదమైన నీతి అనే దానికి నీతి జీవప్రదంగా అంటే ఇంగ్లీష్ లో ఒకలా ఉంది, ఇంగ్లీష్ చదవడానికి తెలుగులో ఒకలా మొహం వచ్చింది. ఏంటంటే అది జీవం ఇచ్చింది. జీవప్రదమైన నీతి ఆ జీవం తెచ్చిందండి. అది కుటుంబంలో, సంఘంలో, హృదయంలో, నీ యొక్క లోయల్లో, నీ కొండలెక్కే ప్రదేశంలో, ఉన్నతమైన శిఖరాల మీద ప్రార్థన అనుభవంలో జీవం తీసుకొచ్చిందండి. ఆ నీతి, ఆ జీవం లేకపోతే ఈ ప్రార్థన అనుభవాలు జీవంతో ప్రకాశించే కావు. నీతి జీవప్రదమైన నీతి. ఆ నీతిలో జీవం ఉప్పింది, ప్రకాశించింది. ఆ నీతి ప్రతి మాట కూడా బైబిల్ అనుసరించి మాట్లాడుతున్నాను మీతో. నేను మనుషులు జ్ఞాపకం బైబిల్ పక్కకి వెళ్ళను. నేను ఏ వాక్య భాగంలో కూడా ఏ ఉపదేశంలో కూడా పక్కకి వెళ్ళను. వాక్యాన్ని అనుసరించి తప్ప ఈ పక్కకు ఆ పక్కకు వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు. ఏ తెలియదు. తర్వాత జీవప్రదమైన నీతి ఎత్తైన పర్వత శిఖరాల మీద అంటాడు. మౌంట్ మొరియా కాదు, అది 16-17 అధ్యాయంలో ఎత్తైన కొండ శిఖరంలో, ఎత్తైన కొండ, రూపాంతరపు కొండ, హెర్మోన్ కొండ, రూపాంతరపు చాలా ఎత్తైన కొండ. ఆ ఎత్తైన కొండ అనుభవం అనేది ఎన్నో కొండల కంటే అది చాలా ఎత్తైన కొండ. అది దాన్ని నేను వయసు కానీ దాని హైట్ కానీ నోటిస్తున్నాను, కానీ ఇప్పుడు నేను చెప్పలేను. దాంట్లో ఆ ఎత్తైన కొండ మీద రాస్తాడండి ప్రభు శిష్యులతో ఉన్నాడు. ఒకటి 133 దావీదు కీర్తనలో రాస్తాడండి. దాంట్లో సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమో. అది సియోను కొండ మీద, ఒక మాట చెప్తున్నా, సియోను కొండ మీద నుండి దిగవచ్చు హెర్మోను మంచు. సియోను కొండ మీద దిగవచ్చు హెర్మోను మంచు. ఆ హెర్మోను మంచు ఎలా వచ్చిందంటే నీతి, దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క నీతిని ధరించుకున్న పరిశుద్ధుల్లో నుంచి ఆ హెర్మోను మంచు భూమి మీద దిగొచ్చిందండి. ఐక్యత ఎటువంటిదంటే ప్రార్థన అనుభవాలు దాచబడి ఉన్నటువంటి ఆ యొక్క మంచు అంటే ప్రకాశమైన ఆ మంచు హెర్మోను కొండ మీదకి దిగవచ్చు. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అది హెర్మోను కొండ మీద నుండి దిగవచ్చు, సియోను కొండ మీదకి దిగవచ్చు. హెర్మోను మంచు సియోను కొండ మీదకి దిగి వస్తున్న హెర్మోను మంచు. ఒక పాయింట్ ఏంటంటే పరిశుద్ధుల మధ్య ఏకత్వంలో ప్రార్థన అనుభవంలో ఉన్నటువంటి ఆ హెర్మోను మంచు
సియోను పరిపూర్ణతలోనికి. సియోను అంటే పరిపూర్ణత. వస్తాడు కొండ మీదకి, సియోను కొండ మీదకి వచ్చి పాదం పెడతాడు ఆయన. ఆయన సింహాసనం పరిపూర్ణత చూపిస్తుంది సియోను కొండ. ఆ కొండ మీద దిగి వచ్చిందంటే నీ పరిపూర్ణమైన స్థానాల్లో ఆ మంచు కావాలండి. ఒక వ్యక్తి జీవితంలో లేదా సేవ అభివృద్ధి చెందడానికి? వేదన లేదా? సేవ ఎలా అభివృద్ధి చెందాలి? ఒక వ్యక్తి జీవితంలో సేవ అభివృద్ధి చెందాలంటే పరిశుద్ధిని హృదయంలో ఏకమవటం తప్ప మరొక మార్గం లేదు. పరిశుద్ధంలో ఏకమవటం తప్ప మరొక మార్గం లేదు. ఒక వ్యక్తి అభివృద్ధి చెందడానికి స్థానాల్లో నీ హృదయం హత్తుకోవడం తప్పితే మరొకటి లేదండి. పసిబిడ్డలో వారికి ఏదైనా కష్టం వస్తే వాళ్ళని కొట్టాకి వెళ్ళిన 2 సంవత్సరాల పిల్లలు కొట్టాకి వెళ్ళిన ఏడ్చుకుంటూ వచ్చి నీ కాళ్ళను చుట్టేసుకుంటాడండి. అదే నన్ను పారిపోడండి. అమ్మ కొడుతుందని పారిపోడండి. అమ్మ కొడుతుందని బయటికి వెళ్ళిపోడు. నీ పసిబిడ్డ చేతులు నీ కాళ్ళని ఎలా చుట్టేసుకుంటాయండి? కొడితే కొట్టు, నువ్వేనా చేసుకో, అమ్మా అని పిలుపు. అందులో ఉంటుంది ప్రేమ బాంధవ్యం, అందులో ఉంది ప్రేమ బాంధవ్యం. ఎఫ్సి రాష్ట్రపతికి 4వ అధ్యాయం అందులో ఉందండి ప్రేమ బాంధవ్యం. నేను క్రీస్తుని గురించి సంఘాలకు చెప్తున్నాను, ఆత్మీయ మర్మం అన్నాడండి. అందులో ఉందండి రహస్యం. నేను క్రీస్తుని గురించి చెప్తున్నాను. మీరు ఏదో లోకాల గురించి చెప్తున్నారు, లోకంలో పెళ్లికి వాడు పెళ్లి గురించి చెప్తున్నారు. నేను చెప్పేది క్రీస్తుని గురించి చెప్తున్నా. క్రీస్తుని గురించి చెప్తున్నప్పుడు నీ ఆత్మ ఆయన హత్తుకున్నటువంటి గడియలు నీ జీవితంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఎప్పుడైనా ఉన్నాయా ఆయన హత్తుకోవాలి అనుకోవాలి? అందులో రాలిపోతుంది పాపం, దొరికిపోతుంది పాపం, మొట్టమాయమైపోతుంది. అది కాల్చివేయబడుతుందండి. దేవుని వ్యతిరేకమైనటువంటి కాల్చివేయబడతాయి. ఆ యొక్క ఏకత్వంలో సియోను కొండ మీద దిగవచ్చు, హేర్మోన్ మంచు, ఆ హేర్మోన్ మంచు జ్ఞాపకం గీయబడుతుంది. సియోను యొక్క పరిపూర్ణతలో సౌందర్యం జ్ఞాపకం గీయబడుతుంది. యెరూషలేము కొండ యొక్క సౌందర్యం జ్ఞాపకం గీయబడుతుంది. షారోను లోయలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఆ సౌందర్యం జ్ఞాపకం గీయబడుతుంది. సియోను కొండ మీద దిగి వచ్చిన హేర్మోన్ మంచు ఎలా ఉందో షారోన్ లోయల్లో దిగి వచ్చిన హేర్మోన్ మంచు కూడా అలాగే ఉందండి. షారోన్ లోయలో దిగి వచ్చి హేర్మోన్ మంచు అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క పరిశుద్ధుల యొక్క స్థానాలు, పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి ఆ యొక్క హేర్మోన్ మంచుని కుమ్మరిస్తాడండి. ఆ షారోన్ లోయలు అనుకుంటున్నాం. ఆ లోయలు ఫలభరితం చెందుతాయండి. లోయలు సౌందర్యానికి మూలమైపోద్దండి షారోన్ లోయల్లో. ఆ లోయల్లో బంగారు రాళ్ళు లభ్యమవుతాయండి. నీకు రత్నాలు, ముత్యాలు, పగడాలు, విలువైన రాళ్ళు లభ్యమవుతాయండి. ఇదేంటి షారోన్లో అనుభవం. ఈ బైబిల్ దాంట్లో ఇవి లభిస్తాయండి. తుదకు అవి లభించినప్పుడు వాటి గురించి నివరిస్తున్నప్పుడు నీ ఆత్మ పరవశం చెందుతుంది. మనం వేరే వాటి కోసం అడుగుతాం, కానీ దేవుడు అనుగ్రహించే ఈ యొక్క మార్గాలు బైబిల్ గ్రంథంలో అంత ఉన్నతమైన మార్గాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని చెప్తున్నాను. షారోన్లో పరిమళం అండి. ఆయన సుగంధాభిషేక తైలం అనుకుంటాడు. షారోన్ లోయలో ఆ పరిమళం అంటే శ్వాస ఒక విపరీతమైన మనకు తెలియని ఒక సుగంధం అండి. పరిశుద్ధం మధ్య అది రావాలని సుగంధం, ఆ సుగంధం రావాలి. ఒక వ్యక్తిని కలుసుకుని మాట్లాడుతున్నామంటే ఆ సుగంధం మన మధ్యలో రావాలండి. పరిశుద్ధుని సువాసన దేవుని నీతిలో నుంచి వచ్చి ఆ సువాసన అండి. దేవుని నీతిలో నుంచి ఆ సుగంధం, దేవుని నీతిలో నుంచి ఆ గాలి అండి. ఆ గాలి కల్వరి గాలి. ఆ కల్వరి గాలి నీ నుండి వెచ్చకపోతే నువ్వు ఎంత కొట్టుకున్నా లాభం లేదండి. ఎంత కొట్టుకున్నా లాభం లేదు, ఎంత లాభం లేదు. ఏం చేసి కూడా కల్వరిని క్రీస్తు లేనటువంటి మార్గాలు నీ బోధలో ఉంటానికి వీల్లేదుమా. పరిపూర్ణుడైన క్రీస్తు ఆ ఉన్నతమైన స్థానంలో కల్వరి స్త్రీలో పరిపూర్ణత చెందాడండి. ఆయన ఆ స్థానం హృదయం లేకపోతే, తగ్గింపు జీవితం హృదయం లేకపోతే పరిపూర్ణమైన మార్గంలో అందమైన విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఎందో చెప్పాను మీకు. ఆ షారోన్ లోయల్లో ఏది దొరికింది? షారోన్ లోయల్లో చదవండి. అసలు ఎన్నిసార్లు చదవండి మీకు అర్థమవుతుంది. నీతి అనే ఆ తెర, తన ముఖానికి అందినటువంటి ఆ తెర, పెళ్లి కుమార్తె యొక్క నీతి యొక్క తెర, అందులో పెళ్లి కుమారుడిని చూడగలిగే ఆ నీతి యొక్క తెర. అప్పుడు అంటున్నాడు పెళ్లి కుమారుడు, నీ కడులు గోకడులా కనబడుతున్నాయి, ఇచ్చిన దాడి ఫలం వలె నీ చెంపలు కనబడుతున్నాయి. అది ప్రేమ యొక్క రహస్యం. ప్రేమ యొక్క రహస్యం పరిపూర్ణ చెందిన ప్రేమ యొక్క రహస్యం. అది నీ ఆత్మలో పరిపూర్ణ చెందడానికి దేవుని సన్నిధిలో ఎలా జీవిస్తున్నాం అనే విషయం నేను మీతో మాట్లాడుతున్నాను.
మళ్ళీ ఇదే వాక్య భాగాన్ని పని చేస్తాను పూర్తవుదు. ఎందుకంటే ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన రాబడింది. విమోచనలో ఈ స్థానాన్ని దాచిపెట్టబడి ఉన్నాయండి కొత్త నిబంధనలో. పాత నిబంధనలోనూ సత్యాలు నూతన నిబంధనలకు వచ్చేప్పటికి విమోచన మార్గం అంత ఉన్నతమైన మార్గం బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉంది. దానిలోనూ నిలబడగలిగితే ఈ సత్యాలన్నీ కూడా ఆత్మకు అర్థమవుతాయండి. లేదా అర్థం కావాలని విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందులో అందులో ఈ మార్గాలన్నింటిలో ఒకటి మాత్రం చెప్తున్నా ఏంటంటే, ఆ మానవుని పాపాన్ని తొలగించినటువంటి పరిశుద్ధ నీతి నీటి కప్పొద్దండి. అది ఎఫెసీ పత్రికలో నీతి అనే మైమరుపు దొరుకుతుంది. నీతి అనే మైమరుపు నేను కప్పొద్దని ఆ నీతి కప్పొద్ది. ఎందుకంటే ఆయన ఆ నీతిలో నువ్వు చూడాలని, నువ్వు ఆయన చూడాలని ఆ నీతి ఆహ్వానించాడండి. ఈ లోక పాపాన్ని జయించడం మాత్రమే కాకుండా పరిశుద్ధుని నీతిలో నీ హృదయం ప్రకాశించాలని, రెండోదిగా ఆ నీతిలో నువ్వు ప్రభువుని చూడాలని, ప్రభు నిన్ను చూడాలని ఆ దాహం వేదన హృదయంలో ఉన్నప్పుడు అది నీకు బయలుపరుస్తుందండి. అప్పుడు నీ మనసు నెమ్మది పొందుద్దండి, నెమ్మది పొందుద్ది, ఓదార్పు చెందుద్ది. లేదా ఓదార్పు చెందలేరు మానవుడు. మనకు వచ్చే కష్టాల్లో ఏ వ్యక్తి ఓదార్పు చెందలేరండి. ఇతరులు చూస్తాని హేళనగా కనబడతాం కానీ, హేళనగా అపహాస్యాస్త్రంగా కనబడతాం కానీ, హృదయాంతరంగంలో అగ్ని పర్వతాలు పొగిలితే అవి లావా ప్రయోగిస్తాయి. కానీ ఆ లావనంతటినీ కూడా ఆయన కప్పగలిగే ప్రభు, అగ్ని పర్వతాలని కూడా మాపు చేసే ప్రభు, ఆయన తప్పితే ఎవరు కూడా లేరండి. ఆ ప్రేమ అటువంటిది ప్రేమ. అటువంటి ప్రేమ ఏవో పద్మాస్ దీపంలో ఆ అగ్ని పర్వతాల మధ్య నీరు ఆహారం లేకుండా చల్లాడినప్పుడు ఎటువంటి మహిమ ఆయన చెప్పిందో ఆ నీతిలో దాచిపెట్టే మాత్రమే కాకుండా మహిమ కలిగిన తెర అతను కప్పిందండి. మహిమ యొక్క తెర అతను కప్పింది. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ తెర ఎలా కప్పిందో నేటి పరిశుద్ధుల్ని ప్రభు ఈ నీతి దూరం గుండా ఈ మహిమ కలిగిన తెరను ప్రభు ఆత్మ కప్పుతాడని సత్యాన్ని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. ఇదే వాక్యం పండుగ ప్రభు ఈ వాక్యం ప్రారంభిస్తుంది. తండ్రి నీ కొందరు ప్రభు ఈ వాక్య భాగాలన్నింటినీ మీరు దీవించాలి. ఎందుకంటే మీరు నాకు ఇచ్చినటువంటి వాక్య భాగాలు ప్రభు నీ బిడ్డల ముందు నేను ప్రకటించడానికి నీ ఇచ్చిన సత్యాలు ఎంతమంది స్వీకరిస్తారు వాళ్ళు ఆశ్రయించబడతారు. నాకు కాదనుకున్న వారు త్రోసేస్తారు. నాకు కాదనుకున్న వారు త్రోసేస్తారు. ఈ త్రోసేస్తే ఒకే పరిశుద్ధుల్ని అలంకరింపజేసేవి, పరిశుద్ధుల్ని నీతి క్రీడాలతో అలంకరింపజేసేవి, పరిశుద్ధుల్ని నీతి యొక్క సముదాయంతో ప్రకాశింపజేసేవి. అంత మాత్రం కాదు ఆ నీతి యొక్క దారిలో ఆత్మలో ప్రవహింపజేసేవి. అందులో ఆత్మకి నీ మహిమ యొక్క తెరలు కప్పబడ్డాయి. ఎందుకంటే కలవరి స్థితిలో ప్రాణం పెట్టి నూతన మహిమ జీవం కలిగి అన్న తెరతోరా ఏ విధంగా పరలోక ద్వారాలు తెచ్చావు. నీ మహిమ కలిగిన తెరలు గుండా దూచుకుని వచ్చావు ఈ లోపల ప్రభా. ఆ మహిమ కలిగిన తెరలు పరిశుద్ధులు కప్పడానికి సిద్ధపరచబడ్డాయి ప్రభా. నీ బిడ్డలుగా చూపించడానికి ప్రభా ఈ ఆశీర్వాదం నీ బిడ్డలకి నాకు ఈ ఆశీర్వాదం ప్రభా. బిడ్డలు దీవించు, కుటుంబాన్ని దీవించు, ప్రతి ఒక్కరిని మేలుతో చూపమని సహాయం చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.